మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చివర్లో ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందుగా ఉంటాయి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమంటుంది? యవ్వనస్తులారా అని పిలిచి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇక్కడ 3 విషయాలు చెప్తుంది. ఏంటిదది? దేవుని వాక్యం 3 విషయాలు మనతో మాట్లాడుతుంది. మొదటిగా, మీరు ఎలాంటి వారంట? యవ్వనస్తులైనటువంటి వారు బలవంతులు. ఎలాంటి వారు? బలవంతులు. రెండవది ఏంటంటే, దేవుని వాక్యమందు నిలిచి ఉండేవారు. ఎవరు? రెండవదిగా దేవుని వాక్యంలో నిలుచువారు. మూడోది ఏంటి? దుష్టుని జయించువారు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ 3 విషయాల గురించి నేర్చుకున్నాం. మొదటిగా యవనస్తుల బలం గురించి నేర్చుకున్నాం. రెండవదిగా దుష్టుని ఎలా జయించాలో నేర్చుకున్నాం. మూడవదిగా వాక్యంలో నిలిచి ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి చూడండి, బలవంతుడు అనగానే మనకి గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? సంసోన్ అంటే ఎవరురా? భలే భలే వీరుడు. ఎంత చాలా బలవంతుడు. అతని జీవితంలో నుంచి దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? అతను అంత బలవంతుడుగా ఉన్నాడు కదా, అతని జీవితం ఏ విధంగా మనకి, అసలు ఈ సంసోన్ ఎవరు? అతని జీవితాన్ని చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. ముందు నుంచి రండి బైబిల్. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. ఆగమ్మ ఒక నిమిషం. న్యాయాధిపతులు 13:5 తీసారా? చదవమ్మా. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని దూత మనోహ భార్యతో చెప్తూ ఉన్నాడు. అంటే సంసోను యొక్క తండ్రి పేరేంటి? మనోహ. ఆ మనోహ గారితో, వాళ్ళ ఆవిడతో ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుని దూత వచ్చి నీవు కుమారుని కంటావు, ఆ కుమారుడు దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, అంటే ప్రత్యేకింపబడిన వాడు. ఏంటి నాజీర్ అంటే? ఏంటి? ప్రత్యేకింపబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు. మీ భాషలో చెప్పాలంటే సింగిల్ పీస్, హైబ్రిడ్ పీస్. ఓకేనా? అలాంటి సంసోను ఏం చేస్తాడయ్యా? ఫిలిస్తీరు అంటే సాతానుకు సాదృశ్యంగా ఉంది. సాతాను దగ్గర నుండి ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయుల్ని రక్షించ మొదలు పెడతాడు. అంటే తన్ను తాను రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించాలి. దీనిని ప్రతిష్ఠిత జీవితం అంటాం. ఏమంటాం? ప్రతిష్ఠిత జీవితం, క్రైస్తవ జీవితం అని అంటాం. ఇది ఎన్ని రోజుల, వారాల, సంవత్సరాల? ఎప్పటిదాకా కొనసాగాలి? జీవితాంతం. మనం ఎప్పటిదాకా అయితే జీవించి ఉంటామో అక్కడి దాకా జరుగుతూ ఉంటుంది. ఇది దైవ చిత్తం, అది ఎవరైనా నెరవేర్చాల్సిందే. కాబట్టి దాన్ని ఒక వ్రత జీవితంగా కొనసాగించాలి, లేకపోతే అధిక మూల్యాన్ని చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు కరెక్ట్గా చేసావనుకో ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని దాని అర్థం. అర్థమైనా? నెక్స్ట్, నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆది కాండం తర్వాత ఉంటుంది నిర్గమాకాండం, 2వ పుస్తకం. నిర్గమాకాండం 28వ అధ్యాయము 41వ వచనం. నీవు నీ సహోదరుడైన అహరోనుకు
అతని కుమారులకును వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే అహరోను కుమారులని దేవుడు ఏం చెప్తున్నాడంటే వీరు నాకు యాజకులుగా ఉండడానికి వారిని నీవు అభిషేకం చేయి, వారిని ప్రతిష్ఠించు, వారిని పరిశుద్ధపరచు అని దేవుడు మోషేకి చెప్తున్నాడు. దాని ప్రకారంగా దేవుడు ఏం చేశాడు? అహరోనును వారి కుమారులను ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు, పరిశుద్ధపరిచాడు. అయితే అహరోను కుమారులు ఏం చేశారో తెలుసా? చూడండి, లేవియాకాండం నిర్గమాకాండం తర్వాతే ఉంటుంది. లేవియాకాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు కనుక గమనించినట్లయితే అహరోను కుమారులు ఏం పేర్లు? వాళ్ళ పేర్లు నాదాబు, అబీహీలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ తమ ధూప పాత్రలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా వారికి ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొని వేస్తా ఉన్నారు. ఫలితంగా ఏం జరిగిందమ్మా? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి కాల్చి వేసినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళ కాదా? ప్రతిష్ఠించబడిన వాళ్ళ కాదా? ప్రతిష్ఠించబడిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవునికి ఇష్టము లేని పనిని చేస్తా ఉన్నారు. కాబట్టి ఏం చేసింది? దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చి వేసినట్టుగా చూస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలమైన మన జీవితాలు చాలా ఈజీ అని, కానీ అవి చాలా కష్టతరమైనవి. అందుకనే దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న దేవుని మనం ఏం చేయాలి అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకే చెప్తూ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమైనా సరే, మద్యమైనా సరే తాగకూడదు. అపవిత్రమైనది దేనినైనా సరే నీవు తినకూడదు. ఆ విధంగా నీవు నీ బిడ్డని పెంచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. తల్లిదండ్రులకి ఎలా పెంచాలి అంట? ఎలా ఉండకూడదు? మత్తులై ఉండకూడదు. అపవిత్రమైన దాన్ని మన దగ్గరికి తీసుకురాకూడదు. సంసోను కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితమైనంతసేపు సింహబలుడుగా జీవించాడు. తెలుసా మీకు ఏ విధంగా జీవించాడో? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉన్నాగా 14వ అధ్యాయం 5వ వచనం తీయండి ఒకసారి. 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తిమ్నాతునకు పోయి ఆయన కొంత దూరం వచ్చినా కానీ కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుకుంటూ వచ్చింది. ఎవరంట అది? కొదమ సింహం. సింహం ముందుంటే ఏమన్నా ఉంటుందా మనిషి పని? ఏమన్నా ఆలోచించగలమా? ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందుకే వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఒక రాగం అయితే చుట్టుకోబోసేసుకుంటారు. అంటే ఏంటంటే కొదమ సింహము బొబ్బర్లు పెట్టుకుంటూ, అంటే అరుచుకుంటూ సంసోను ముందుకు వస్తుంటే ఏం చేస్తా ఉన్నాడు? 6వ వచనం చదవమ్మా. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా మేక పిల్లను చీల్చినట్లు ఏం చేస్తా ఉన్నాడు? దానిని చీల్చి వేస్తా ఉన్నాడు. ఎవరి మీదకి ఎవరు వచ్చారు? సంసోను మీదకి దేవుని ఆత్మ రాగానే కొదమ సింహమైనా సరే, అది బొబ్బరించుకుంటూ వచ్చినా సరే, చేతిలో ఏముందంట? కత్తుంది, దాలుంది. ఏముంది? ఏమీ లేదు. కానీ ఏం చేశాడు? మేక పిల్లను చీల్చినట్లు చీల్చివేశాడు. కారణం ఎవరు? దేవుని ఆత్మ అతనికి ఉండడం బట్టి.
ఇంకా అదే అధ్యాయంలో చూడండి 15వ అధ్యాయం, అదే గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. 300 నక్కలు పట్టుకొని జతలుగా కట్టాడు, దివిటీలు వెలిగించాడు. ఒక నక్కను సరే, ఇంటి దగ్గర ఉన్న ఒక కోడి పిల్లను పట్టుకోగలమా మనం? ఒక్కటి లేదు, రెండు పట్టుకోగలమా కోడి పిల్లల్ని? కానీ పట్టుకుంటావు, నువ్వు పట్టుకుంటావు, వెరీ గుడ్, నువ్వు అన్నీ పట్టుకుంటావు. సో 300 నక్కల్ని పట్టుకుంటున్నాడు, రెండిటిగా జతలు కడుతున్నాడు, వాటికి దివిటీలు వెలిగించి పంపిస్తా ఉన్నాడు. ఎంత శక్తిమంతుడో చూడండి దేవుని ఆత్మ ఉన్నప్పుడు. ఇంకా ఇంకా చూడండి 15వ అధ్యాయంలోనే 14-15 వచనాల్లో ఆత్మ బలంగా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనారుల వలె అయ్యాయి, సంఖ్యలు విడిచిపోయాయి. ఫలితంగా ఏం చేశాడు తెలుసా? గాడిద ఎముక, పచ్చిగా ఉన్న గాడిద ఎముకను తీసి 1000 మందిని చంపేశాడంట. ఎంత పెద్దగా ఉంటుంది గాడిద ఎముక? ఇంత ఉంటుందేమో, ఇంత దాన్ని తీసుకొని ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని. కారణం ఏంటి? దేవుని ఆత్మ సంసోనికి తోడైంది. అందుకనే కొదమ సింహంలాగా జీవించాడు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా జయించగలిగాడు. శ్రమల్లో దేవుని ఆత్మ తోడై ఉంది సంసోనికి, జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలోనూ. కానీ తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు చెప్పిన వాటికి వ్యతిరేకంగా జీవించడం స్టార్ట్ చేశాడు. తన ప్రతిష్ఠితను కోల్పోయిన వాడిగా చూస్తాం సంసోన్ని. అపవిత్రమైన దాన్ని తినొద్దంటే తిరుగు వచ్చి ప్రయాణంలో సింహం చచ్చిన కళేబరం ఉంటుంది కదా, ఆ చచ్చిన కళేబరంలో తేనెటీగలు తేనె పెడితే దాన్ని తీసుకొని తింటూ వచ్చాడు. అపవిత్రమా కాదా? కళేబరం మీద ఉన్న దాన్ని తింటూ వచ్చాడు, అపవిత్రపరిచిపోయాడు. 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఆమె వద్ద చేరాడు. 16:4 చూడమ్మా. దెలీలా అనే ఒక ఆమెను ఏం చేస్తా ఉన్నాడంటే మోహిస్తా ఉన్నాడు. ఏం చేసిందో తెలుసా? 5వ వచనంలో చూడండి, నేను చదువుతూ ఉంటాను. లాలన చేసి రహస్యాన్ని కనుక్కోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే అతని యొక్క బలానికి సంబంధించిన రహస్యం ఏంటి? అతడు అంత బలంగా సింహాన్ని ఉట్టి చేతుల్లోకి ఎలా చేర్చగలిగాడు? 300 నక్కల్ని ఎలా పట్టుకోగలిగాడు? ఒక్క చిన్న ఎముకను పట్టుకొని 1000 మందిని ఎట్టా చంపగలిగాడు? ఆ రహస్యం ఏంటి? నువ్వెట్టయినా లాలన చెయ్యి, ముజ్జగించు అని చెప్పేసి ఆమెతో చెప్తూ ఉన్నారు. ఎవరామె? ఒక వేశ్య. ఆమె ఏం చేస్తుందంటే 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆమె అనుదినము మాటల చేత బాధిస్తూ ఉంది, తొందర పెడుతూ ఉంది. ఏంటని? నీ రహస్యం ఏంటో నాకు చెప్పు, నువ్వు చెప్తావా లేదా అని చెప్పేసి ఇసుకిస్తా ఉంది. ఇంకా ఏమంటుందో తెలుసా? 15వ వచనం చూడండి. నా యందు నీకు ఇష్టమే లేదు, ఇష్టం లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఎందుకు అని రాగాలు తీస్తుంది. ఎట్లా అయిపోయాడో తెలుసా? ఆమె మాటలకి నేను సస్తే బాగుంది అనుకున్నాడు. 16వ వచనం చదవండి ఒకసారి. అతడు ప్రాణము విసికి ఏమైపోవాలనుకున్నాడు? చావగోరుకున్నాడు. మనం కూడా అంతే కదా, మనం కూడా అంతే. వాళ్ళు మనల్ని అడుగుతున్నారు, వీళ్ళు అబ్బా ఏందో చెప్పబ్బా, అరే ఏందిరా చెప్పురా, నీ సీక్రెట్ ఏందిరా చెప్పురా అన్నప్పుడు మనం ఏం చేసేస్తున్నాం? సీక్రెట్లు చెప్పేస్తున్నాం. వాడికి మనం ఏమైపోతున్నాం? చులకనైపోతున్నాం. మనల్ని ఎట్లా చూస్తారో తెలుసా? చాలా నీచంగా అవహేళన చేస్తారు, మనల్ని చాలా చులకనగా చూస్తారు. లాలన చేసి నిన్ను, అరే నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వేరా నాకు మంచోడివి, నీకు లేకుంటే నీ అంత తోపు లేడురా ఎవరు అనగానే ఏం చేస్తామంటే నమ్మేసి మన ఇంటి గుట్టు మన గుట్టు తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేస్తాం. సంసోను కూడా అదే చేస్తున్నాడు. నీవు నాజీరు చేయబడిన వాడివి, దేవుడికి అభిషేకించబడిన వాడివి, అయినా కానీ రహస్యాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పేదాకా జీవితం చేస్తే బాగుండు అనే స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా తన రహస్యాన్ని ఆమెకి చెప్పేశాడు.
ఆమె ఏం చేసిందంటే చూడండి, 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద క్షవరం చేయించేసి అతనిని బాధిస్తూ మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. ఏం చేస్తూ ఉంది? త్వర మీద పడుకోబెట్టి నిద్రపుచ్చుతూ ఉంది, లాలన చేస్తూ ఉంది. ఎప్పుడైతే అతని బలం పోయిందో బాధించడానికి, అతన్ని ఇబ్బంది పెట్టడానికి తయారైపోయింది. మనం కూడా నేత్రాశకి పడిపోతున్నామేమో. సంసోన్ ఇక్కడ నేత్రాశకేగా పడిపోయింది. ఆమెను చూశాడు, ఆమె దగ్గరికి పోయాడు, ఆమెను మోహించాడు. మనం కూడా ఏం చేస్తున్నామంటే నేత్రాశలే పడిపోయి మన రహస్యాల్ని చెప్పేస్తున్నాం, సీక్రెట్గా మంతనాలు చేస్తున్నాం. అయ్యే కదా ఇప్పుడు చాటింగులు, మంతనాలు చేస్తున్నాం, చెప్పకూడని రహస్యాల్ని చెప్పేస్తున్నాం. కలవకూడని వ్యక్తులని కలవడానికి రహస్యంగా వెళ్ళి కలుస్తున్నాం. ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధిలో అభిషేకం పొందుకున్న నీవు, నేను కలవకూడని వ్యక్తిని వెళ్ళి రహస్యంగా కలుస్తున్నాం, చాటు మాటగా మాట్లాడుతున్నాము అంటే దేవుడు మనల్ని ఎడబాడుస్తున్నాడు అని అర్థం. ఏ సింహాన్ని చీల్చలేదా సంసోను? చీల్చాడా? చీల్చలేదా? మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడా? చీల్చలేదా? చీల్చాడు కదా. 300 మంది నక్కల్ని పట్టుకున్నాడా లేదా? 300 నక్కల్ని పట్టుకున్నాడు. గాడిద ఎముకతో 100 మందిని చంపాడు. ఎంత బలాఢ్యుడు! దేవుని ఆత్మ అతని మీదకి ఏ విధంగా వచ్చింది? బలముగా వచ్చింది. కానీ తను చేసిన పనుల వల్ల తను ఏం కోల్పోయాడు? ఆత్మను కోల్పోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. యెహోవా చెప్పమ్మా. నిద్ర మేలుకొని ఎప్పుడులాగా నాకు బలం ఉందేమో అన్నట్లుగా నేను బయలుదేరి అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియదు. ఎవరు ఎడబాసారంట? యెహోవా ఎడబాసెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆ విషయాన్ని కూడా గుర్తించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు సంసోను. ఎంతటి భయంకరమో చూడండి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? దేన్నైనా చీల్చేసేవాడు, దేన్నైనా పట్టుకొని విసిరేసేవాడు. కానీ 21వ వచనం చూడండి. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకున్నారు, ఆయన కన్నులను పీకేశారు. ఎందుకని కన్నులు మాత్రమే పీకారు? ఇక్కడ నేత్రాశ, నేత్రం ద్వారానే కదా. చూసి మోహించాడు కాబట్టి, అందంగా ఉందనుకొని దాని దగ్గరికి పోయాడు కాబట్టి ఏం చేశారు? కళ్ళు పీకేశారు. ఇంకా ఏం చేశారు? సంకెళ్లతో బంధించారు. ఇంకా ఏం చేస్తున్నారు? వారి దేవత యొక్క గుళ్ళో ఏం చేస్తా ఉన్నాడు? తిరగలి విసిరేవాడయ్యాడు. వ్రతభంగము చేసుకొని ప్రతిష్ఠిత జీవితాన్ని పోగొట్టుకున్నాడు. గనక ఎంత దుస్థితి కలిగిందో గ్రహించాడు. అపహాస్యం చేయబడ్డాడు, అంతే కదా. హేళన చేశారు అతన్ని. ఈడ అట్లా చేశాడా, ఇట్లా చేశాడని మాట్లాడారు. అపహాస్యము, అవహేళన చేయడానికి మనమే కారణం అవుతున్నాం. ప్రతిష్ఠించబడిన జీవితాన్ని వదులుకుంటే మనల్ని బట్టి దేవుణ్ణి దూషించేవారుగా తయారవుతున్నారు. సంసోను కూడా అలాగే అయ్యాడు కదా, దేవుణ్ణి దూషించడానికి కారకుడయ్యాడు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. ఎలా ఉండాలి? ప్రతిష్ఠిత జీవితం కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మొదటిది ఏంటిది? బలవంతుడు. బలవంతులమైనటువంటి మనము సాతాన్ని ఎదిరించాలి. కానీ బలం కలిగి ప్రతిష్ఠిత జీవితం కలిగి ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొని దేవుని ఆత్మని మన మీదకు పొందుకోవాలి. కానీ సంసోను మొదట్లో బాగానే ఉన్నాడా లేదా? బాగానే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందా లేదా? కానీ ఎప్పుడు పోయింది? నేత్రాశకు లోనయ్యి చేయకూడని పనులు, వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఎప్పుడైతే మోహించాడో, నేత్రాశకు లోనయ్యాడో, తన రహస్యాన్ని చెప్పుకున్నాడో,
ఫలితంగా ఏమైపోయాడు? నేల కొరిగిపోయినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనం కూడా మన జీవితంలో చూసిందల్లా కావాలనుకుంటాం. చూసి అది మంచిదా చెడుదా అనే ఆలోచన మనకి తెలియదు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడిప్పుడే మీకు అన్నీ తెలిసి వస్తాయి. చిన్నపిల్లలకి మీకు తెలియదు, ఇప్పుడిప్పుడే మీకు అన్నీ తెలిసి వస్తాయి కాబట్టి అవి మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తా ఉంటాయి. మనం దేని వైపు ఆకర్షింపబడాలి అంటే దేవుని యొక్క వాక్యం వైపు ఆకర్షించబడాలి. మరి అలా ఆకర్షించబడిన వాళ్ళు ఉన్నారా? శోధనలో జయించిన వాళ్ళు ఉన్నారా? సంసోను ప్రతిష్ఠిత జీవితాన్ని కోల్పోయాడు. మరి ప్రతిష్ఠిత జీవితంలో నిలిచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనకి రెండూ చెప్తాడు. ఎవరయ్యా అంటే చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే 39:5 ఆదికాండం మొదటి పుస్తకమే. యెహోవా ఫస్ట్ నుంచి చదువునాను. 39:5 అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము, ఎప్పుడైతే అధికారిగా నియమించాడో ఆ కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు. అర్థమైందమ్మా? ఎప్పటి నుండి? ఎప్పుడైతే ఈ రాజు, ఎవరి రాజుగారి పేరు ఏంటంటే ఫరో రాజుగారు ఎప్పుడైతే పోతీఫరు రాజుగారు ఎప్పుడైతే యోసేపుని తన రాజ్యానికి తీసుకొచ్చాడో, ఇంటి మీద విచారణకర్తగా చేశాడో ఆ కాలం నుండి యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు ఇంటిని ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు. అసలు ఈ యోసేపు ఎలాంటి వాడో చూడండి. 6వ వచనంలో యోసేపు అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి ఇచ్చాడు. ఆహారం తినడానికి తప్ప మరి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. అంటే తన మీదే అన్ని భారాలు వేశాడు. పోతీఫర్ రాజు ఏం చేశాడు? యోసేపుని అంత అధికారిగా చేశాడు. ఓకేనా? అయితే ఈ యోసేపు ఎలా ఉంటాడు? చదువు. రూపవంతుడును సుందరవంతుడనై ఉన్నాడు. యోసేపు ఐగుప్తు సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? 39వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది, తనతో శయనించుమని అడిగింది. చూడండి, 9వ వచనం నుంచి 12వ వచనం చూస్తే ఇక్కడ యోసేపుని ఆమె ఏం చేస్తుందంటే తనతో కలిసి పాపం చేయడానికి ప్రేరేపిస్తాను. అక్కడ సంసోనే వెళ్ళాడు ఆమె దగ్గరికి. ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉంది? తనతో పాపం చేయమని యోసేపును ప్రేరేపిస్తా ఉంది. చదువమ్మా, 9వ వచనం చదువు. నీవు అతని భార్యవైనందున నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి ఏమంటున్నాడో చూడండి. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని చెబుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు అతని భార్యవి కాబట్టి నాకు సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ఆయన వచ్చి నన్ను ఇదేంటి అదేంటి అని నన్ను అడగట్లేదు. నా మీద విశ్వాసంతో ఆయన నాకు నిన్ను తప్ప కథమా వాటన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు అతని భార్యవు కాబట్టి. కానీ నువ్వేమంటున్నావు? నాతో తప్పు చేయమంటున్నావు. అది ఎంతటి దుష్కార్యమో తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని దృష్టికి పాపం నేను ఎలా చేస్తాను అనుకుంటున్నావు? దినదినము 12వ వచనం చదువురా. అప్పుడు ఆమె తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఏం చేస్తా ఉన్నాడు? విడిచిపెట్టి పారిపోయాడు. అంటే యోసేపు తన ప్రతిష్ఠిత జీవితాన్ని కాపాడుకున్నాడు.
అందుకే ఏం చేశాడు తెలుసా దేవుడు? 21వ వచనం చూడండి అమ్మా. గనుక అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి కనికరపడి అతని మీద అధిపతికి కటాక్షము కలుగు చేశాడు. ఎందుకంటే యోసేపు తన ప్రతిష్ఠిత జీవితాన్ని కోల్పోయి, అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉండి కటాక్షాన్ని మరియు ఏం చూపించాడు? కనికరంని చూపించేలాగా దేవుడు చేశాడు. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇక్కడ యోసేపు జీవితంలో చేయని తప్పుకు నింద అనుభవిస్తున్నాడు. అవునా కాదు? చేశాడు తప్పు. ఏం చేశాడు? నేను ఈ దుష్కార్యం చేయను, నేను పాపము చేయను అని చేసినటువంటి పారిపోయినటువంటి యోసేపు మీద ఏం చేయబడతా ఉంది? నింద పడతా ఉంది, నింద మోపుతా ఉన్నారు. చూడండి 21వ వచనము, 16వ వచనం చూద్దాం. 16 ఇంటికి వచ్చేదాకా తన వస్త్రమును తన దగ్గర ఉంచుకొని నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రియుడు నన్ను ఎగతాళి చేశాడు. నేను కేక వేసినప్పుడు తన వస్త్రాన్ని నా దగ్గర విడిచి పారిపోయాడని చెప్పింది. తన భార్య మాటలు చెప్పగానే సహజంగా ఏమొస్తుంది? కోపం వస్తుంది. 19వ వచనం చూడండి. ఆ మాట విన్నప్పుడు కోపంతో మండిపోయాడు. కోపంతో మండిపోయి ఏం చేస్తున్నాడు? ఖైదీలు బంధించే చెరసాలలో వేయించాడు. ఈ లోకంలో కూడా మనం చేయని తప్పులకు కొన్నిసార్లు నిందపడాల్సి వస్తుంది. అవునా కదా? మనకు కోపం అదేగా. ఏందవా నేను చేయకపోయినా నన్ను తిడతావు, ఏం పని పాటలేదని పద్దాకలు నన్ను అరుస్తాం అని అంటామా లేదా? చెయ్యని నిందలకి కూడా, చెయ్యని వాటికి కూడా మనం అవమానం పొందవలసి వస్తుంది. నరం లేని నాలుక అంటారు తెలుసా? మన బాడీలో అన్నిటికీ నరాలు ఉన్నాయి, కానీ నాలుగుకి నరం లేదు. నరం లేని నాలుక 44 గంటలంట. ఏముంది? మాటేగా, ఏముంది? సంధిస్తే పోయిద్ది, వాడేగా పడేది. మనకేమి? మనం అంటే సరిపోయే టంగా అనేస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా సంతోషించి ఆనందించండి అంటున్నాడు. ఎందుకంటే పరలోకమందు మన ఫలం అధికమవుతుందట. అందుకే ఆయన ఏమంటున్నాడు? జనులు మిమ్మల్ని నిందించి అపహసించి నీ మీద చెడ్డ మాటలు ఎప్పుడైనా చెప్తున్నప్పుడు సంతోషించండి. నేను అనుకునేదాన్ని ఫస్ట్లో అనమాట. ఏమని? చెడ్డ మాటలు చెప్పి అవమానిస్తే సంతోషించమంటున్నారు ఏంటి? చెడ్డ మాటలు చెప్పి మనం తిడతా ఉంటే సంతోషం వచ్చిందరా? ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. రైట్, దుఃఖమే వచ్చేది, కోపం కాదు. ఫస్ట్ ఏడుపే వచ్చింది. ఏడుపు వచ్చిన తర్వాత కోపం వస్తుంది అని అనుకున్నాను. ఎందుకంటే మనం ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నా పని చేసినప్పుడు నీ మీద నిందలు వచ్చినాయా, నీవు నీ ప్రతిష్ఠిత వ్రతాన్ని, ప్రతిష్ఠిత జీవితాన్ని కాపాడుకునేటప్పుడు నీకు అవమానాలు వచ్చినాయా, నరవలేని నాలుక నిన్ను తిడుతుందా, సంతోషించు, ఆనందించు. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకేగా యోసేపుని చూశాడా లేదా దేవుడు? ఆశీర్వదించాడా లేదా? కటాక్షం కలగజేశాడా లేదా? పరలోకమందు నీ ఫలం అధికమైంది కాబట్టి నువ్వు భయపడమాకు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి 39వ అధ్యాయం 23వ వచనంలో, ఏ స్థితిలో నుంచి అయితే పడిపోయాడు ఆ స్థితిలోనికి దేవుడు మళ్ళీ తీసుకొస్తాడు, ఆయన తోడై ఉంటాడని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి అమ్మా, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక విచారణ చేయలేదు. అతని చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేస్తాడు. ఎవరైతే చెరసాల్లో వేశారో మళ్ళీ వారి ద్వారానే మళ్ళీ రాజ్యంలోకి పిలిపించబడ్డాడు యోసేపు. ఎంత చక్కగా చెప్పాడు చూడు. అతడు చేయునది ప్రతి ఒక్కటిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తా ఉన్నాడు, సఫలపరుస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి? తప్పు చేయకుండా పారిపోయాడు, ప్రతిష్ఠిత జీవితాన్ని కాపాడుకోగలిగాడు యోసేపు. ఎవరైతే ఇప్పుడు పోతీఫర్ రాజు గారికే కదా కోపం వచ్చింది. పోతీఫర్ రాజు గారికి కోపం రాబట్టేగా చెరసాలలోకి పంపించాడు. మళ్ళీ పోతీఫర్ రాజు గారి అతన్ని పిలిపిస్తా ఉన్నాడు. ఎలా అంటే, రాజు కలగన్నాడు, ఆ కళ భావం తెలియాలి.
ఆ కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు పానదాయుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. పానం అంటే ఏంటి? ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. భక్ష్యకారులు అంటే ఎవరు? భోజనం పెట్టేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అంటే చెరసాలలో వేయబడ్డారు. వీళ్ళిద్దరూ వేరు వేరుగా కలలు కన్నారు. ఆ కలను కలభావాన్ని యోసేపు చెప్పాడు. యోసేపు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా వాళ్ళిద్దరికి జరిగింది. కాబట్టి ఏం చేశాడంటే ఆ టైంలో ఆ పాలనదాయకుల అధిపతి ఏం చేస్తాడంటే యోసేపును జ్ఞాపకం చేసుకొని, రాజుగారు, మీరు చెరసాలలో వేసినప్పుడు మేము కలలు కన్నాం. మాకు ఒక ఆయన భావం చెప్పాడు. ఆయన ఏదైతే భావాన్ని చెప్పాడో అచ్చంగా అట్లాగే మాకు జరిగింది. కాబట్టి ఎవరైనా యోసేపు చూడండి 41వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఎవరు వేయించారా చెరసాలలోకి? ఆయనే కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ రాజే పిలిపిస్తున్నాడు. చూడండి, ఫరో యోసేపును పిలవనంపించాడు. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి క్షౌరము చేయించి మంచి బట్టలు తొడిగించి ఆయన ఏం చేస్తా ఉన్నారు? రాజు యొద్దకు తీసుకొస్తా ఉన్నాడు. ఫరో కలభావాన్ని యోసేపు వివరించాడు. అది విని ఎలా అన్నారో తెలుసా? చూడండి ఒకసారి 41వ అధ్యాయం 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుడు కనుగొనగలమా? నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరూ లేరని ఒక అన్యజనుడైనటువంటి రాజు దేవుణ్ణి పొగుడుతున్నాడు. ఎందుకు? ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుడిని కనుగొనగలమా అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యతో కదా. ఎక్కడైతే అధికారంగా కిందకి వెళ్ళిపోయాడో, పడిన చోటే లేవడం అంటారు చూసావా, ఎక్కడైతే నీచంగా చూడబడ్డాడో అక్కడే దేవుడు యోసేపుని అధికారిని చేశాడు. ఎంత అధికారిని చేశాడో తెలుసా? చూడండి 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివయ్యుండు, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. ఒక్క సింహాసనం విషయంలో మాత్రమే తప్ప నేను నీకు పైవాడినై ఉంటా అని చెప్పేసి యోసేపు చెప్తూ ఉన్నాడు. దేన్ని ఇచ్చాడు? ఇంటి మీద అధికారాన్ని ఇచ్చాడు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. ఒక్క సింహాసనం విషయంలో నేను నీకంటే హెచ్చు, కథమాదంతా నువ్వు నాతో పాటు సమానమే. ఎంత అధిక్యత ఇచ్చాడు! చెరసాలలో వేయించబడినటువంటి యోసేపు దేవుడు ఎంత రీతిగా ఆశీర్వదించాడు. కారణం తన ప్రతిష్ఠిత జీవితాన్ని తను కాపాడుకోవటమే. చూడండి 42వ వచనంలో ఇంకా ఏమేమి ఇస్తున్నాడో. చేతికి ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి తొడుగుతున్నట్లుగా చూస్తాం. చదువమ్మా. మరియు ఫరో అతని చేతికున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెడుతూ ఉన్నాడు. సన్నపు నారబట్టలు తొడిగించి మెడకు బంగారుపు గొలుసు వేసి రథము మీద నెక్కిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటి మీదను అతన్ని నియమించి ఉన్నాడు. ఎవరమ్మా ఈ యోసేపు? ఒక దాసుడుగా వచ్చాడు. ఒక దాసుడుగా అమ్మేస్తే, వాళ్ళ అన్నలు అమ్మేస్తే వీడు కొనుక్కున్నాడు. ఒక దాసుడికి ఎంతటి ఆధిక్యతనిప్పిస్తున్నాడో చూడండి దేవుడు. ఎందును బట్టి అంటే చెయ్యవలసిన టైం ఉంది, ఎవరూ లేరు ఇంట్లో, ఒకతే ఉంది, అవకాశం ఉంది, పాపం చేసే స్థితి ఉంది, యవనేచ్ఛలకు లొంగిపోయే స్థితి ఉంది. ఏ సంసోను లొంగిపోలేదా? అయ్యో ఎవరూ లేరు, ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు యోసేపు. కానీ ఏమన్నాడు? నేను ఇంతటి దుష్కార్యం నేను ఎలా చేయగలను అని తన వస్త్రాన్ని సైతము విడిచి పారిపోయాడు. దాసుని ఏ విధంగా చేస్తా ఉన్నాడు దేవుడు? అధికారిగా చేస్తా ఉన్నాడు. ఉంగరాన్ని ఎవరైనా ఇస్తారా? ఉంగరం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఒక దాసుడికి ఉంగరాన్ని పెడతా ఉన్నాడు. సన్నప నార బట్టలు, ఆయన వస్త్రాన్ని వదిలేసి వచ్చాడు.
దేవుడు ఏమి ఇప్పిస్తా ఉన్నాడు? సన్నపు విలువైనటువంటి బట్టలను వేయిస్తూ ఉన్నాడు, బంగారపు గొలుసులు ఇప్పిస్తా ఉన్నాడు. ఆయన ముందు వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారు చూడండి, కేకలు వేస్తా ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళందరి మీద అతన్ని దేవుడు నియమిస్తూ ఉన్నాడు. 44వ వచనం చూడండి, ఒక మంచి మాట ఉంటది. అయినను ఫరోని నేనే అనే మాట ఉంటుంది చూడండి. ఫరోను నేనే, రాజ్యాధికారం నాదే. కాకపోతే నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఎంత ఆధిక్యాన్ని దేవుడిస్తా ఉన్నాడో చూడండి. ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా చేతులు ఎత్తడం అంటే పని చేయడం. ఇక్కడ ఎవరైనా నడవాలి అన్నా, ఏదైనా మార్గంలో వెళ్ళాలి అన్నా ఎవరి ఎవరి పర్మిషన్ కావాలి? యోసేపు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. కారణం
జీవితం మనకు రావాలి అంటే కొంచెం టైం వెచ్చించాలి. ఆ టైం వెచ్చించి దేవుడు యోసేపుని ఏ విధంగా అయితే దీవించాడో, ఈరోజు వచ్చిన సాయంకాలం వచ్చిన మీ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి మిమ్మల్ని అత్యధికమైన స్థాయిలో దేవుడు ఉంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించుగాక.